నంద్యాలలో జలహారతిలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. దగ్గర మీరు ఒక్కసారి చూస్తే 6 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే పరిస్థితి వస్తుంది. ఇది ఈ పార్టీకి రాయలసీమ పైన ఉండే కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చాలా మంది అన్నారు ఈ తక్కువ సమయంలో మేము చేయలేమంటే, కాదు చేసి తీరాలని. ఈరోజు 3850 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ అంటే దగ్గర 4 టీఎంసీ నీళ్లు ఈ కాలువ ద్వారా తీసిపోయే పరిస్థితి వస్తుంది. అది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ముందుకి ఇప్పటికి డబల్ అయింది, 2 ఇంతలు పెరిగింది. 40 టీఎంసీ నీళ్లు తీసుకుపోయేదానికి ఏదైతే హక్కు కల్పించిందో దాన్ని తీసుకుపోయే అవకాశం వచ్చింది. ఈ శుభ సందర్భంలో ఈరోజు రైతున్నలందరికీ శుభాకాంక్షలు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు, నిర్మాణ సంస్థలందరికీ అభినందనలు తెలియజేస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రైతు కోసం నేను చేసిన సంకల్పానికి మీరందరూ కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేశారు. గ్రేట్ జాబ్ అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్ అని చెప్పి అందరినీ అభినందిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. ఎవరైనా ఒక మంచి పని చేస్తే ఆ మంచిని మనం గుర్తించాల్సిన బాధ్యత ఉంది. వీరందరి పట్టుదల, కృషి, చిత్తశుద్ధి వల్ల నేడు ఈ విజయాన్ని సాధించాం. రాయలసీమ చరిత్రలో 6 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వగలుగుతామని ధైర్యంగా చెప్పగలిగే రోజు అది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదైతే ఈరోజు కృష్ణగిరి, పత్తికొండ, అనంతపూర్లో జీడిపల్లి, పక్కనే పిఏబిఆర్, ఎండిఆర్ అన్ని ప్రాజెక్టులకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. ఇది అవుతానే మారాల, గొల్లపల్లి, చెర్లోపల్లి, అక్కడి నుంచి నేరుగా మదనపల్లికి వెళ్ళి చిత్తూరు వరకు నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నాకెప్పుడు కూడా సవాళ్లు తీసుకోవడం కొత్త కాదు. ఒక పని అనుకుంటే ఎందుకు కాదో ఒక సవాలుగా తీసుకుని ఆ పని చేసే వరకు నిద్రపోకుండా పనిచేయడం నా లక్షణం అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. నీరు అనేది ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరందరూ. కియా మోటార్స్ అనంతపూర్లో నుంచి బెంగళూరు పోతా ఉంటే ఒక టౌన్షిప్ మీకు కనపడొస్తుంది. వాళ్ళు వేరే రాష్ట్రాలకు పోతుంటే నేను రమ్మని కోరా. రమ్మంటే వాళ్ళు ఒక మాట అన్నారు. ఎక్కడికి రమ్మంటారు, ఏ ప్రాంతం అని అడిగితే బెంగళూరు ప్రాంతం నుంచి అనంతపూర్కి రండి, ఒక కరువు జిల్లా, మీరు పరిశ్రమ పెట్టమంటే అసలు నీళ్లు లేవు, ఎట్లా పెడతామని అడిగారు. నేను ఒకే మాట చెప్పాను, 8 నెలలు టైం ఇవ్వండి, నీళ్లు తెస్తాను, గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేస్తా, పూర్తి చేసిన తర్వాత మీరు పని ప్రారంభించమంటే వాళ్ళు ఒప్పుకున్నారు. 8 నెలల్లో గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి, కాలువలు పూర్తి చేసి కరువు జిల్లాలో కియా మోటార్ పరిగెత్తించిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అది ఒక పట్టుదల. నా ఆలోచన ఒకటే, ఇక్కడ రైతులు బాగుపడాలి, రైతుల పిల్లలు బాగుపడాలి, మీ జీవితాల్లో మార్పు రావాలని మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు దీనివల్ల మీరు ఒకసారి చూస్తే దగ్గర 4.27 టీఎంసీ 4 నెలలు మనం నీళ్లు తీసుకుపోయే అవకాశం వస్తుంది. దీనివల్ల ఒక్క కర్నూలు జిల్లాలో 77,000 ఎకరాలు, నంద్యాల జిల్లాలో 2,900 ఎకరాలు, అనంతపూర్లో 1,18,000 ఎకరాలు, మొత్తం కలిసి ఫేజ్ 1 కింద 1,98,000 ఎకరాలు ఆయకట్టు వస్తుంది.
ఫేజ్ 2 కింద అనంతపూర్లోనే మళ్ళీ 33,617 ఎకరాలు. సత్యసాయి జిల్లాలో 1,93,383 ఎకరాలు. కడప జిల్లాలో 37,500 ఎకరాలు. చిత్తూరు జిల్లాలో 1,40,000 ఎకరాలు. మొత్తం చూస్తే ఇవన్నీ కూడా ఉమ్మడి కర్నూలు, అనంతపూర్, కడప, చిత్తూరులో 6 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చి 33 లక్షల మందికి నీళ్లిచ్చే సౌకర్యాన్ని కల్పించామంటే ఇది నా జీవితంలో మరిచిపోలేని రోజుని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు